హాయ్ గైస్, ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అలోన్ అనే బుక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ బుక్ని రేణుక గౌరాణి గారు రచించారు. ఈ బుక్ వచ్చేసి మనకి మనతో మనం ఉండడాన్ని ఒక హ్యాపీనెస్గా ఫీల్ అవ్వాలని చెప్తుంది. జనరల్గా మనం ఒంటరిగా ఉండడాన్ని ఒక ప్రాబ్లంలో ఫీల్ అవుతూ ఉంటాం. ఎక్కువగా మనం ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎప్పుడైనా ఒంటరిగా ఉంటే అరే ఒంటరిగా ఉన్నామేంటి అని బాధపడుతూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఒంటరిగా ఉండడం అనేది ఒక ఆర్ట్ అనేది ఈ బుక్ చెప్తుంది. ఎలా అంటే మన లైఫ్లో ఎప్పుడు కూడా మనతో ఉండేది మనం మాత్రమే. లైఫ్లో మన జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో మనం వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎప్పటికీ మనతో ఉండేది మాత్రం మనం మాత్రమే. సో ఆ విషయాన్నే ఈ బుక్ చెప్తుందన్నమాట. కాబట్టి లైఫ్లో మనతో మనం ఉండడాన్ని, మనతో మనం కాసేపు టైం స్పెండ్ చేయడాన్ని అలవాటు చేసుకోవాలని ఈ బుక్ చెప్తుంది. సో దీంట్లో వచ్చేసి పార్ట్ 1, పార్ట్ 2 అలాగే పార్ట్స్ వైజ్గా ఇలా పార్ట్ 1, పార్ట్ 2గా దీన్ని డిస్కస్ చేశారు రైటర్. సో ఎలా మనతో మనం ఉండడం అనేది ఎలా ఆనందంగా ఉంటుంది, సో మనతో మనం ఎందుకు ఉండాలి, సో అది ఆర్ట్ ఎలా అవుతుంది అనేది ఈ బుక్ మనకు చెప్తుందన్నమాట. సో మోస్ట్లీ అయితే ఓవర్గా ఈ బుక్ చదివేటప్పుడు ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదు. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట మొత్తం బుక్ అంతా. ప్రజెంట్ అయితే ఇది ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషోలో మనకి తక్కువ రేట్కే ఉందన్నమాట. సో ఈ బుక్ని వీలైనంత త్వరగా మీరు చదవండి. ఈ మధ్య వచ్చిన బుక్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అన్నమాట. సో అలా ఆ విధంగా చెప్తే మనతో మనం ఒంటరిగా ఉండడం అనేది ఒక శిక్ష కాదు, ఒక ఆనందం అన్నమాట. ఎప్పటికీ మనతో మనం ఉండడం అనేది నేర్చుకోవాలని చెప్పేసి ఈ బుక్ చెప్తుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం మరొక బుక్తో వస్తాను. బాయ్.